शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। బలిప్రియ అంటే నివేదనల యందు ఆవిడ ప్రీతి అంటే భక్తి శ్రద్ధలతో సమర్పించిన దాని యందు ఆవిడ ఇష్టం కలిగి ఉంటుంది. ఎలా అయితే భక్త ప్రియ అని ఉంటుందో అంటే తన భక్తుడు సర్వస్వ శరణాగతి, అమ్మ నివే తప్ప అన్య శరణము లేదు అని ఎవరైతే ఆ విధంగా ఆచరణలో పెడతారో యోగక్షేమం వహామ్యేహం అన్నాడు కృష్ణ పరమాత్మ కూడా. ఎవరైతే నా మీద భారం అంతా వదిలేస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూస్తానన్న అమ్మ కూడా అదే. ఇక్కడ ఇష్టము అంటే వాళ్ళకి ఇష్టాలు ఉంటాయని కాదు, ఒకరి పట్ల ఒక భావం ఇంకోరి పట్ల ఇంకోరి భావం అని కాదు. పిల్లవాడు వాడు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆ చంటి పిల్లాడు ఉన్నప్పుడు ఏదైనా సరే పోనీ ఒక బంధము ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడతాడు. వాళ్ళే చెయ్యాలి, ఇక తప్పదు. అదే పిల్లల్ని చూసుకుంటే తల్లి తండ్రి వీళ్ళే చేయాలి. అది వాళ్ళప్పుడు ఓ కష్టంగానో వేరేగానో భావించరు, వాళ్ళ ధర్మంగా వాళ్ళు చేస్తారు. ఆ ధర్మంగా చేయటమే అమ్మ యొక్క ధర్మం కూడా అదే. ఎవరైతే అమ్మ నువ్వే అని ప్రార్థన చేస్తారో వారి ఎడల ఆవిడ తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఇక్కడ ఇష్టాలంటే ప్రీతి అంటే అర్థం అది అంతే తప్ప ఈ జీవుడి యొక్క ఇష్టాలతో కాదు. జీవుడి ఇష్టాలు మారిపోతూ ఉంటాయి, వాడికి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. వాడికి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక ఇష్టం ఉంటుంది, అనుకూలంగా లేకపోతే ఇంకో ఇష్టం ఉంటుంది, రకరకాలు. అందరూ ఒకేలాగా ఉంటారని చెప్పడానికి లేదు. ఊర్రెకో బుద్ధి జీవకో రుచిలాగా రకరకాలుగా ఉంటాయి. అది వాడి బుద్ధి అనుసారం ఉంటుంది. అందుకే బుద్ధి అనుసారాన్ని కర్మానుసారాన్ని బుద్ధి అంటారు. అది వాడిదే. వాడు కర్మలే తెచ్చుకుంటాడు, కర్మలే నిర్మూలన చేసుకుంటాడు, వాడు ఆచరించే విధానంపై ఆధారపడు. ఇక్కడ ఆ అమ్మ ఇష్టము అంటే అలా ఎవరైతే అమ్మ కోసం అనుకుంటూ అమ్మ నీ కోసం ఈ నైవేద్యాన్ని తయారు చేస్తున్నాను అని ఒక ప్రేమ భావం, ఆదరణ భావం అంటాము, అలా వాళ్ళకు పెట్టారు. అయితే ఇక్కడ శబరి ఎలా పెట్టింది అని అయితే శబరికి కళ్ళు కనపడలే అప్పుడు. ఆ పళ్ళు ఏరింది తప్ప అవి ఎలా ఉన్నాయో చూడలేదు. ఇక్కడ తనలో ఆ లోపల భక్తి భావం, ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చాడు ఆయన, అతనికి నేను మంచివే పెట్టాలనుకుంది. అందులో ఏదన్నా దోషం ఉంటుందేమో అన్న ఆతృతతో చూసింది తప్ప అలా ఆవిడ చేసింది కదండి అందుకని నేను కూడా నైవేద్యాలు రుచి చూసి పెడుతున్నానండి అంటే లేదు. ఆ భక్తి ఉన్నదా? ఆ భక్తి ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఎప్పుడైతే అమ్మే ఉన్నది అన్న ఒక భావనతో మీరు ఏ దైవాన్ని ఆరాధిస్తారు, అప్పుడు మీరు నివేదించేవి మీకు తెలియకపోయినా ఉన్నతమైనవన్నీ తీసుకొచ్చి వండటం అనండి, తీసుకురావటం అనండి, ఏదైనా సరే పరిశుభ్రంగా శుభ్రతలతో నివేదన చేస్తారు. ఇక్కడ ఈ నివేదన ఎందుకు కూడా ఎన్నో రకాలు ఉంటాయి. నీవెలా తింటావో స్వామికి కూడా ఆ విధంగానే సమర్పించాలి అని నివేదన. కాబట్టి అమ్మ బలి ప్రియ అంటే అర్థం అది. ఇష్టము అంటే భక్త ప్రియ అన్నా కూడా అదే. తన భక్తుల యందు అంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. మొదట తన కుటుంబం, ఆ తర్వాత కదండి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అమ్మ ఎవరైతే తననే రక్ష అంటారో వారి యందు ఎలా ఉంటుందో చెప్పారు. భాషారూప పరమేశ్వరి మాతృకా వర్ణ స్వరూపిణి. భాషాంత మాతృకా వర్ణములకు అకారాది క్షకారాంత పంచాశత్ వర్ణ రూపంలోనే ఉండుట పరమేశ్వరి భాషారూపం. భాషల యందు భేదం కలిగినను వాని వినియోగము ఒకటి అగుట ఇది ఈ భాషయు విచక్షణ భేదములు.
సర్వభాషల యొక్క స్వరూపం సరస్వతీదేవి మూర్తి విశేషం వాక్ రూపిణి. అంటే మీరు సంస్కృతం మాట్లాడినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మనకి ఎన్నో ఉన్నాయి ఇక్కడ భాషలు, కన్నడము, తమిళ్ అలా. ఏ భాషలో మాట్లాడినా ఆ యొక్క వర్ణం ఆవిడే, అంటే అక్షరాలు ఆవిడే అయినప్పుడు భావం కూడా. అందుకని ఆవిడకి అయ్యో ఆవిడకి వచ్చా రాదా అంటే భాష అని బెంగపడక్కర్లే. మీరు తమిళనాడుకి వెళ్ళి తెలుగులో స్తోత్రం చేసినా ఆవిడకి అర్థమవుతుంది. ఎందుకంటే సర్వభాషా స్వరూపం. ఆవిడకి రాని భాష అంటూ లేదు, ఎందుకంటే అన్ని ఏర్పరిచింది ఆవిడే. టీచర్కి వేరే అక్కర్లేదు కదంటే, ఆవిడకి వచ్చిన భాషలు ఆవిడ చెప్పింది కదా, ఎలా చెప్పినా కూడా. అందువలన ఇక్కడ ఆవిడకి ఆ భాషలు వచ్చు. అంటే మనం ఏమి దిగులు పడతారు, అయ్యో ఆవిడకి ఇంగ్లీష్ వచ్చా రాదా, కేవలం సంస్కృతమేనా, దిగులు అక్కర్లేదు. నీ యొక్క భక్తి ముఖ్యం. అనన్య భక్తి ఏదైతే ఉంటుందో అది, ఆ శ్రద్ధ అంటాం కదా, అది ముఖ్యం. బృహత్ సేన, బృహత్ సేన పరమేశ్వరి అనంతములకు చతురంగ బలముల సైన్యములను కలిగి ఉన్నది. సంకల్ప మాత్రమున అనంత సైన్య వాహినులను ఆవిర్భవింపజేయగలది అమ్మ. కాబట్టి సంకల్పం మాత్రం, అంతే తప్ప వాళ్ళ కబురు చేయటము అవన్నీ అక్కర్లేదు. ఇంత బ్రహ్మాండమైన సృష్టి రెప్పపాటులో చేస్తున్నారు. కాబట్టి సేన అంటే, సేన అనగానే మనం యుద్ధానికి వెళ్ళే సేన అనక్కర్లేదు. ఆవిడ అనుచరులనండి, ఇంకోటనండి, చెప్పిన మాట వినేవాళ్ళనండి, ఏదైనా సరే సంకల్పం మాత్రమున ఎంతమందినైనా ఆవిడ సృష్టి చేయగలుగుతుంది. అనంతావై వేదాహ, వేదములు అనంతములగుట బృహత్ అనబడు. పరమేశ్వరి వేదస్వరూపిణి, వేదజనని. వేదమునందలి మంత్రములు అనంత పరివార సైన్యమై పరమేశ్వరుని స్తుతించుచు సేవించును. కాబట్టి పరమేశ్వరి బృహత్ సేన అనబడు. అర్థమైంది కదా. అంటే కేవలం సేన అనగానే మనము బాహ్య ప్రపంచంలో వేద స్వరూపిణి, వేద జనని. వేదమునందలి మంత్రములు అనంత పరివార సైన్యమై పరమేశ్వరుని స్తుతించుచు సేవించును. కాబట్టి పరమేశ్వరి బృహత్ సేన. అనంతములకు శక్తి విశేషములకు మూలశక్తి పరమేశ్వరిని సర్వదా సేవించుచుంటుంది కానీ పరమేశ్వరి బృహత్ సేన. కాబట్టి ఇక్కడ అమ్మ వేరు, శక్తి వేరు, సేనలు వేరు అనడానికి ఏం లేదు. స్తోత్రం అన్న అమ్మే కదా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ స్తోత్రం చేస్తున్నాయంటే ఇన్ని మంత్రములు, మంత్రానికి ఒక రూపం అంటారు. మామూలుగా ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు, అక్షరాలు అంటే దేనికి చేస్తున్నారు? ఆ మంత్ర స్వరూపాన్ని స్వాధీనం చేసుకోవడానికి. కాబట్టి ప్రతి మంత్రానికి ఒక రూపం ఏర్పడుతుంది. శ్యామల అనగానే ఆవిడ అమ్మవారికి మంత్రి, మంత్రి అనగానే మనకు ఒక రూపం వస్తుంది. ఏ సినిమాల్లోనే ఎక్కడో చూస్తాం కదా, లేదా ఒక రూపం ఎక్కడన్నా ఫోటో చూస్తే ఒక రూపాన్ని మనం భావిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆవిడ సైన్యాలు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచో అక్కర్లేదు. ఎలాగైతే వసిన్యాది వాగ్దేవతలని అమ్మని నుంచి ఏర్పడ్డారో అలాగే సంకల్పం మాత్రమే. అంటే అమ్మకి బృహత్ సేన. కాబట్టి సేన అనగానే కేవలం యుద్ధం చేయడానికే కాదు, ఇవన్నీ కూడా ఆవిడ సేనలు అంటే ఏంటంటే తలుచుకోగానే సేవించే వాళ్ళే సేన. అయితే ఇక్కడ భావ అభావ అనాల్సి వస్తుంది, కలిపితే భాకి దీర్ఘం పెట్టాలి. భావ వివర్జిత. లేదు మీకు అనుకూలంగా ఉంటుందంటే భావ అభావ వివర్జిత అని చదువుకోవాల్సి వస్తుంది. పరమేశ్వరి ఈ ప్రపంచం నందు ప్రియము గాని అప్రియం గాని ఏమాత్రము లేని కేవల సాక్షి మాత్రం. భావమున నామరూపములతో సర్వజన చక్షుర్ గోచరమగు వ్యాకృత ప్రపంచం. అభావం అనగా అట్టి వ్యాకృత ప్రపంచంలో కారణమగు అవ్యాకృతం, అవిద్య, ఈ రెండిటి నుండి విడువబడినది. అనగా వీటికి అతీతమైన నిర్వికార చిన్మాత్ర స్వరూపము, జడస్వరూపమగు నామరూపాత్మకమగు ప్రపంచమునకు స్థితిని చైతన్యాన్ని కలుగజేయు అగోచర స్వరూపిణి. సత్తా మాత్రం అగోచరం. అంటే ఇక్కడ భావానికి అభావాన్ని రెండూ లేవా అంటే ఇష్టాలు రెండూ లేవు. జీవుడికి అనేక రకాలుగా ఉంటుంది వీడు భావం. ఒకసారి ఒకటి అంటాడు, ఇంకోసారి ఇంకోటి అంటాడు. వాడికే స్థిరత్వం ఉండదు. ఇందా చెప్పుకున్నా కదా ఇష్టాలు.
జీవుడికే ఇష్టాలు అయిష్టాలు అవి కూడా మారిపోతూనే ఉంటాయి. కేవలం ఏజ్ తో అనే కాదండి, ఏజ్ ఉన్నా లేకపోయినా నిమిషాలు కూడా చెప్తూ ఉంటాడు వాడు కాదు, పరిస్థితులను బట్టి మారిపోతాడు, వాడి ఇష్టాలు మారిపోతుంటాయి. ఇలా రకరకాల ఇవన్నీ మీకు అనుభవమే, ఇవి పెద్ద వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. వాడి భావం ఒకటి ఉంటుంది, వాడి ఆచరణ ఒకటి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలు. ఒక సిచ్యుయేషన్ జరిగినా సరే, లేదా ఒకరి మీద అయినా సరే, ఇలా రకరకాల అభిప్రాయం. దేవతల మీద అయినా సరే, ఆరాధించే దైవం మీద ఈ విధంగా భావ అభావం. నీకు పూర్ణ విశ్వాసం ఉండాలి తప్ప వేరే ఆలోచన కానీ ఏది కానీ ఉండరా, ఒక భావం ఉండరా. అయితే ఒక భావము అంటే ఇక్కడ తీరుస్తుంది అన్న భావం కూడా అనవసరం. నమ్మిన తర్వాత తీరుస్తుంది ఏంటి? పిల్లవాడు తల్లి వింటే అలా అమ్మ పెడుతుందిలే అంటాడా? వాడికి నమ్మకం పెడుతుంది అని విడిగా అనక్కర్లేదు. వాడు నమ్మకం ఉన్న చోట స్టేట్మెంట్లతోటి మాటలతోటి పని లేదు, ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ఆ అనుమానం అండి ఇంకోటి, అక్కడ మాటలు జరుగుతాయి, భావం వస్తుంది, ఆలోచన వస్తుంది. పెడుతుందా లేదా అనుకున్నాను కానీ పెట్టలేదు, ఇదేమిటి? ఇలా అనేక రకాల భావాలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే ఆ అమ్మకి అలాంటివన్నీ లేదు. ఇష్ట అయిష్టాలంటే ఏమీ లేదు. నువ్వు నైవేద్యం పెడుతున్నావా, బాహ్య ప్రపంచంలో ఏం చేస్తున్నావు అనేది ఆవిడకి అనవసరం. నీ మనస్సు అంతఃకరణ, నీ మనసు తన ఎందు లగ్నమైందా లేదా చూస్తుంది. నువ్వు శ్రద్ధాభక్తులతో ఉన్నావా లేదా చూస్తుంది. నీ మనసు లగ్నం అయినప్పుడు నువ్వు సమర్పించేది భక్తిదే అవుతుంది. అందుకే తృణమో ఫలమో అన్న గడ్డి పరకి ఇచ్చినా సంతోషిస్తారు. నువ్వు ఆ భక్తితో ఇవ్వాలి, ఉండి కాదు. మళ్ళీ తోటకూర కథలాగా చేసుకోకూడదు. తోటకూర కథ మరి రాజుగారి తోటకూర, పిల్లవాడి తోటకూర కాదు, రాజుగారి తోటకూర లాగా చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఈ భావాలన్నిటికీ అతీతమైంది. అవన్నీ వదిలేసిందంటే ఆవిడకు ఉన్నాయని కాదు అసలు. ఆవిడని పట్టుకుంటే మీలో కూడా ఈ యొక్క భావ అభావాలు నశిస్తాయి, ఆలోచన నశిస్తుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది అన్న నిశ్చయ బుద్ధి ఏర్పడుతుంది. నిశ్చయ బుద్ధి ఏర్పడిన తర్వాత ఆలోచనకి అవకాశం ఏది లేదు. ఏది ఎలా జరగాలో అది జరుగుతూ ఉంటుంది. వ్యవహారం అనేది జరుగుతూనే ఉంటుంది, కానీ వ్యవహారం పట్ల ఏ విధమైన భావం లేదు. కాబట్టి వ్యాకృతం అంటే మనకు కనపడేది కనపడింది, ఆలోచన కనపడదు, ఆచరణలో పెట్టినప్పుడే అది కనపడుతుంది. విద్య అన్న ఇవన్నీ కూడా జ్ఞానము అజ్ఞానం. విద్య అంటే అజ్ఞానమే, అంటే ఈ ఆలోచన ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇది చేయనా అది చేయనా, ఇష్టము అయిష్టము, మతమాచర్యాలు, లోకమోహాలు, ఇవన్నీ కూడా భావాలు. వాటన్నిటిని అంటే వాటన్ని బాగుగా విసర్జించాలి, వాటిని పట్టుకుని ఉండరాదు అని చెప్పారు. కాబట్టి ప్రపంచమున ప్రియము గాని అప్రియము గాని ఏ మాత్రము లేదు, సాక్షి మాత్రము. కాబట్టి నువ్వేం చేసినా ఆవిడ నీలోనే ఉంది కదా, ఎక్కడో లేదు, ఎక్కడి నుంచో చూస్తోంది అనడానికి లేదు. ఆవిడకి నేను కనపడుతున్నానా లేదా? రవీయాంశం దూరం స్నపయ కృపయా మామపి శివే అన్నాడు ఆయన. కాబట్టి నీ యొక్క కడగంటి చూపుల్లో ఒక కిరణం నా మీద పడ్డాక ఇంకా నేను పాపాత్ముని ఎలా అవుతానమ్మా అని ఆయన ధైర్యంగా అన్నాడు. అంటే ఆ నిశ్చయ బుద్ధి కలిగినప్పుడు ఇలాంటి మాటలు. ఇప్పుడు అది మనం చెయ్యాలి స్తోత్రం కాబట్టి మనకు అది వచ్చింది. ఒకసారి స్థిర బుద్ధి వచ్చాక ఇంకా చెప్పడానికి ఏముంది, ఏమీ లేదు, ఉన్నది అదే. సుమ్మయిరు అన్నాడు రమణ మహర్షి. ఆ విధంగా ఉండదు. కాబట్టి భావాలకి అభావాలకి అతీతమైన నిర్వికార చిన్మాత్ర స్వరూపం. కాబట్టి జడ స్వరూపముకు నామరూపాత్మకు ప్రపంచమునకు స్థితిని చైతన్యాన్ని కలుగజేయు అగోచర స్వరూపం. వీటన్నిటికీ ఆవిడే, కానీ ఆవిడ కనపడదు. అలానే లేదు అనడానికి లేదు, ఆవిడ ఉంది. ఇలా ఎందుకు చేసావమ్మా అనడానికి లేదు. ఆ భావాలకి అభావాలకి అతీతం. సుఖారాధ్య దాకి ఒత్తుంటు కాయక్లేశము గాని వ్యయ ప్రయాసలు గాని లేక సుఖముగా నిరాయాసముగా సేవించబడినది. ఏం కష్టం లేదు. మీరు మీ శరీరాన్ని కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయాస పడక్కర్లేదు, ఎండల్లో కూర్చుని తపస్సు చేస్తూ చేయక్కర్లేదు. చాలా సునాయాసంగా అత్యంత సులభంగా అమ్మని ఆరాధించవచ్చు, సేవించవచ్చు. ఆవిడ ఏమీ కోరుకోరు, మీ యొక్క మనసు ఆవిడ దగ్గర లయమైంది.
ఆవలించకుండా, దిక్కులు చూడకుండా, మాట్లాడకుండా, ఒకవేళ ఆవిడ స్తోత్రాన్ని కనుక నువ్వు చేస్తుంటే దిక్కులు చూడకుండా ఆ ఆవలింతలు, రకరకాలు సెల్ ఫోన్లు, పుస్తకాలు, లేదా ఏదేదో దృష్టి అటు ఇటు అలా కాదు, ఎదురుగుండా ఆ బ్రహ్మాండ స్వరూపుడైన ఆ అమ్మ కూర్చుని ఉంది అన్న భావనతో కనుక నీవు ఆ స్తోత్రాన్ని చేసినప్పుడు ఇక వేరే చెప్పు. భావన మాత్రం సంతుష్ట. అలాగే ఎన్నో సేవలు ఉంటాయి, ఆవిడకి 16 సేవలు ఉంటాయి. అలా మనకి షోడశ పూజ, తర్వాత 64 రకాల పూజ, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఆవిడ వీటన్నిటి యందు శ్రద్ధ ఉందా లేదా అంటే వాటన్నిటికన్నా ముందు ఆవిడ నీ మనసు లయమైందనేది చూస్తుంది. నువ్వు మనసుతో ఆవిడని ఆరాధిస్తే ఇక ఆవిడ మనసులోనే కదండి సాక్షి నుంచి ఆవిడ చైతన్యవంతురాలు, అందులో ఏం సందేహం లేదు. చైతన్య స్వరూపిణి ఆవిడ. అప్పుడు నువ్వు సాక్షి అయిపోతావు, ఆ అమ్మ చైతన్యంగా. ఇక్కడ అమ్మ భావానికి దొరుకుతుంది. భావ అభావ అవి వేరు, అవి జీవ లక్షణం. ఇక్కడ భావనకి అంటే ఆ మనస్సులో ఆ అమ్మని ఆరాధిస్తాం, ఎదురుగుండా అమ్మ ఉందని భావన చెయ్యటం. మీరు ఇందాక భావాభావతో బాహ్యమైన విషయాలు అవి ఎన్నో రకాలు, అనేకం. అవన్నీ వెళ్తేనే ఆ పైనదైనా అసలైన ఈ చిన్మాత్రం, చిన్న చిత్త ఎక్కడుంది లోపల, ఆ చిత్తులో ఉండే ఆ అమ్మ రూపాన్ని నువ్వు భావించగలుగుతావు. ఆ మనసులో అనేకమైన ఆలోచనలు అవన్నీ పెట్టుకుని ఉంటే అమ్మకు గ్లేసేది. అమ్మకి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆవిడ శుచి శుభ్రత లేనిది రాదు. ఆవిడకి చాలా ఆ శుచి శుభ్రత అనేది చాలా అవసరం. బాహ్యంలో అయితే నువ్వు చెయ్యాలి, అదే మనసులో అయితే ఇలాంటివన్నీ అవుతాయి. ఇష్టాలు, అయిష్టాలు, ద్వేషాలు, అసలు అన్ని ఏ లోపల ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించినవి ఏవి ఉండరా. అప్పుడు మాత్రమే ఆ అమ్మ అక్కడ స్థిర నివాసము ఏర్పరచుకుని ఉంటుంది. పత్ర పుష్ప ఫలాదులు గాని నీరము గాని లేకయే కేవల భావన మాత్రము అంతర్యాగ క్రమమున ఆరాధింపబడుటచే తృప్తురాలు అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం చెప్తాం నీరం అంటే నీళ్ళు ఇచ్చినా ఆవిడ సంతోషిస్తుంది. అమ్మా నా దగ్గర ఇంకా లేదు తల్లి, నేనేమి సమర్పించలేనని ఇచ్చిన. అంతేగాని బాహ్యంలో నువ్వు ఎన్ని రకాల నైవేద్యాలు చేసావేదని, నువ్వు ఒకటి చేసినా కనీసం నీరిచ్చినా ఆ భక్తి భావం ఇస్తే ఆవిడ తృప్తి పొందుతుంది. తృప్తి అంటే ఆవిడకి ఇష్టం అని. ఆరాధనలు, పూజలని, అర్చనలని, వానికి వలి వివిధ ద్రవ్య సంభార సంపాదన ప్రయత్న ప్రయాసములు అవసరము లేక కేవల మానసిక ఆరాధన భావన మాత్ర ఉపచారములతోనే తృప్తురాలవుతుంది. కాబట్టి పరమేశ్వర సుఖారాధన నువ్వు చెయ్యొద్దు అనటం లేదు, నీకు ఇది ఇష్టమైనప్పుడు చెయ్యి. అని నిజంగా లోభత్వం లేకుండా చేస్తున్నావా, ఉన్నతమైనవే తీసుకొచ్చి సమర్పిస్తున్నావా. చాలా ఉంటాయి నైవేద్యాలకి మీరు, ఎందుకంటే మనం చాలా దోషాలు చేస్తూ ఉంటాం నైవేద్యాలు పెట్టేది. ఒక బద్ధకం అనండి, లేకపోతే పర్వాలేదులే మనమే కదా తినేది, ఈ భావనలు ఉంటాయి. ఎప్పుడైతే మనమే కదా తినేది అన్న భావన వచ్చిందో అమ్మ అసలు స్వీకరించు. అమ్మ కోసం చేస్తున్నానండి మీరు, ఫలమో తృణమో అని ఒక పండు పెట్టినా సరే అమ్మ కోసం అని పెట్టు. మీరు ఆరాధించేది ఇంకా నేను తొక్క తీసి పెట్టమంట, అరటి పండు అయితే తొక్క తీయమంట, కమలా పండు కానీ ఏవైనా సరే తొక్కతో పెడితే వాళ్ళు ఎలా తింటారండి. యాపిల్ కోసి పెట్టండి అంట, అమ్మా ఇదిగో స్వీకరించు అని ఆ భావనతో ఆవిడికి పెడుతున్నట్టు కనుక నువ్వు భావన చేస్తే ఎదురుగుండా అమ్ముంది, అమ్మ తీసుకుంటోంది అన్న భావనతో పెడితే తప్పకుండా ఆవిడ స్వీకరిస్తుంది. సూక్ష్మంలో ఆవిడ స్వీకరించింది. అలా ఒక చిన్న పాప పాలు శివుడికి తాగట్లేదు, తండ్రి ఇస్తున్నాడు ఎందుకు తాగట్లేదు అని అన్నప్పుడు శివుడు సాక్షాత్ వచ్చి శివుడు ఎలా తీసుకున్నాడో భావనకి, అదే విధంగా అమ్మ కూడా మీరు ఆరాధించే ఏదేమైనా సరే మీ భావనకి వాళ్ళు తప్పకుండా మీరు పెట్టే ఏదైనా సరే స్వీకరించి తీరుతారు.
అందువలన ఎక్కడ కూడా దైవానికి కానీ గురువులకు కానీ, అంటే ఇక్కడ మనం బాహ్య ప్రపంచం, ఇంకా బయట బంధాల గురించి చెప్పటం లేదు, అవన్నీ సరే రకరకాలు. కానీ ఒక దైవానికి కానీ ఒక గురువులకు కానీ సమర్పించేటప్పుడు మనము ఎప్పుడూ కూడా ఏదోలే అని సమర్పించకపోతే నష్టం లేదు. కానీ సమర్పించే వాటిల్లో లోభత్వం కానీ దోషాలు కానీ లేకుండా చూసుకో. అక్కడ నీ మనసులో ఏమాత్రం కూడా ఆ లోభత్వం కానీ ఇంకోటి కానీ వచ్చిందా, అది వాళ్ళు స్వీకరించు. పేరుకే నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి నేను ఫలానాది ఇచ్చాను అని చెప్పుకోవడానికే తప్ప దానివల్ల నీకు ఏమాత్రం ఉపయోగం. ఎందుకంటే అవి వారు ఆశించలేదు. వారు ఆశించింది నీ మనసు నిర్మలంగా ఉండాలి, లోభత్వం లేకుండా ఉండాలి. అందువల్ల వాళ్ళకి వీళ్ళకని నాతో సమానం అని ఎప్పుడూ భావించారు. ఇదే సజీవ గురువు దగ్గర అద్వైతం ఎప్పుడు పనికిరాదు, ఎప్పుడు పనికిరాదు. ఎందుకంటే పరమాత్మ కూడా వేదంలో కూడా ఉన్నంతలో అన్నారు, నీకు చేతనైందంట. ఎంతవరకు నువ్వు ఆచారాలు పాటించగలుగుతావో అంతవరకు నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యలేనిది ఎలాగూ చేయలేవు, దాని గురించి చింతించు. ఏది నువ్వు చేయగలవు అది కూడా, అది చేయట్లేకంటే ఇది మానేస్తా అంటే అలా కాదు. సమర్పణలో అంటే ఆ నివేదించేటప్పుడు నీ భావం అత్యంత ముఖ్యమే. నువ్వు ఏ భావంతో సమర్పిస్తున్నావు, అది మీరు గురువులకు సమర్పించిందైనా దైవానికైనా, వీళ్ళకి కొన్నదే వాళ్ళకి కొనాలి, అందరూ సమానమే, ఈ భావం ఎప్పుడు పనికిరాదు. బాగా మీరు రికార్డింగ్స్ లో కూడా వస్తుంది, అద్వైతం పనికిరాదు గురువు దగ్గర. గురువు రూపం ఉన్నంత వరకు కాదు, ఎప్పుడు నీ రూపం ఉన్నంత వరకు అద్వైతం వరకు. కాబట్టి నువ్వు ఎవరికన్నా కొంటున్నది సేమ్ అదే గురువు గారికి కూడా అనడానికి లేదు. ఎవరికి లేనిదే గురువుకి ఇవ్వాలి. గురువుకి కొంటున్నావంటే అలాంటిది వేరే కొనడానికి లేదు, నువ్వు కట్టుకోవడానికి లేదు, నువ్వు ఏది చేయడానికి. నివేదన అయినా గురువు స్వీకరించిన తర్వాత నువ్వు స్వీకరించు, అది అప్పుడు గురువు ప్రసాదం. అంతేగాని ముందర ఏదన్నా రుచి చూడాలి కానీ ఇంకోటి కానీ అక్కడ ఎప్పటి నుంచో దాచిపెట్టాను అది పెడతాను అలా చెప్పా కదా. మనసు నిర్మలమైతే మీ దోషాలు మీకు తెలుస్తాయి. మనసు నిర్మలంగా లేదనుకోండి, పర్వాలేదు అనిపించేసి, నువ్వు అనకపోయినా పక్కవాడు అన్నాడు అనుకోండి, నువ్వు కూడా పర్వాలేదా అంటే నువ్వు కలుషితం. కాబట్టి గురువుగా, అందుకనే చాలా శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది, గురువుల దగ్గర దైవం దగ్గర స్వార్థంగా ఉండాలి. స్వార్థంగా అంటే అవతల వాళ్ళు హింసించేది కాదు, నేనే చేయాలి సేవ, దెబ్బలాడేది కాదు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వాళ్ళు చేస్తారులే, వాళ్ళు ఎప్పుడు ఉండరు, వీళ్ళు చేస్తారులే, ఈ భావం ఉంది చూసారా. అంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అది దానికి ఏ పేరు పెట్టుకుంటారో మీరే పెట్టుకోవాలి. అదేదో మీరు నిస్వార్థం అనుకుంటారు కానీ కాదు. ఆ సేవ అనేది దొరికినప్పుడు వదులుకోరాలి. ఎవరికి అవకాశం లభిస్తుందో వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి. చాలా గొప్పగా ఏమంటారంటే పోనీలే వాళ్ళని చేసుకొని ఇంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళు చేసుకుంటారు, ఆ తర్వాత పడుకు నువ్వు చేస్తావా, రూల్ అక్కడ చేయగలుగుతావా, నీకు అవకాశం దొరుకుతుందా, ఇలా అనేకం ఉంటాయి. అందుకనే స్వార్థం అంటారు. ఈ స్వార్థం ఒకరిని బాధించేది కాదు, వేరేది కాదు, భావనతో కూడిన స్వార్థం కాదు. ఆ సేవ నేను చేసి తీరాలి, నాకు లభించింది నేను చేసేయాలి. అందుకని గురువుకు సమర్పించే దాంట్లో డిస్కషన్లు కానీ, దైవానికి కూడా డిస్కషన్లు కానీ, చర్చలు కానీ, ఎందుకంటే అన్ని రకాల అభిప్రాయాలతో ఏది సమర్పిస్తారండి, ఏమవుతుందో తెలుసు కదా. అందువల్ల ఇక్కడ ఈ నైవేద్యాలనండి ఇవన్నీ కూడా భావన, ఆవిడ తృప్తి పొందాలి. మీరు ఎన్ని తర్వాత ఏం చేస్తారంటే, ఒకవేళ గురువులు ఏమిటి ఇది అది ఇది అన్నారు, వాళ్ళు చెప్పారంటే అంటే ఈజీ కొత్త వాళ్ళ మీదకి తోసేస్తారు. మరి నీ బుద్ధి ఏమైందిరా అంటే, నేను అనుకున్నానండి కానీ వాళ్ళు చెప్పేశారు కన్నా, అంటే నీ గురువు కాదా, నీ దైవం కాదా, అది అందుకనే స్వార్థం ఉంటారు. ఎస్, గురువుకి ఇంతే ఉండాలి, నాకు తెలుసు కదా నేను ఇదే చేస్తాను, మీరు ఎలా చేసుకుంటారు మీరు చేసుకోండి, నేను చేసేది ఇది. ఈ ధైర్యం మీకు లేనప్పుడు గురు భక్తి ఉందా, దైవ భక్తి ఉందా, ఆలోచించు. నిజంగా భక్తి ఉన్నవాడైతే అలా అంటాడా, వాళ్ళు చేశారంటే సమర్థింపు చెప్తాడు, వాళ్ళు చేయమన్నారు కాబట్టి నీ ధైర్యం నీవెందుకు భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు. కాబట్టి ఇక్కడ ఆవిడ ఉపచారములతో
మానసిక ఆరాధన భావన మాత్రమున ఉపచారాలు. అందుకని మనసుతో కూడా అనేక ఉపచారాలు చేయొచ్చు. మనకి మంచి ఫలాలు దొరకకపోవచ్చు అనుకున్నవి. ఏక ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ అలా మనకి లభించకపోవచ్చు, కొన్ని కొనలేని స్థితిలో ఉండవచ్చు, ఇలా అనేక రకాలుగా ఉండవచ్చు. కొనే ఇది ఉన్నా కూడా మనము వెళ్ళి తెచ్చుకునే ఇది ఉండకపోవచ్చు. కాబట్టి నువ్వు మనసుతో భావన చేసి ఆ దైవానికి సమర్పించవచ్చు. గురువుకైనా అలా భావనతో సమర్పించవచ్చు, ఏం దోషం. కాబట్టి అప్పుడు ఆవిడ తృప్తి పొందుతుంది. ఈ అంతర్యాగ క్రమం వారి వారి సాంప్రదాయ గురుముఖమున. కాబట్టి ఇది ఆ భావన ఎలా చేయాలి అనేది కూడా తెలియాలి. ఇష్టం వచ్చినట్టుగా చేయాలి. గురువు చెప్తారు, చేసుకోవచ్చు. సరే, ఏది ఏమైనా ముందర నీ మనసు ఆ పరబ్రహ్మం యందు లగ్నం అవ్వాలి. అది తప్ప అన్యము లేదన్న స్థిర భావం నీలో ఏర్పడాలి. అప్పుడు మాత్రమే నీవు ఏది సమర్పించినా అమ్మ తృప్తిగా స్వీకరిస్తుంది. శుభకరి పరమేశ్వరి తన భక్తులకు సకల శుభములను మంగళములను కలుగచేస్తుంది. అనంత శుభమగు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. విద్యాకాములకు విద్య, అర్ధకాములకు అర్థము, వివాహము కావాలన్న వాడికి వాళ్ళ అది, సంతానాన్ని కావాలనుకున్న వాళ్ళకి సంతానము, ఆరోగ్యము, ఇలా సకల శుభకామ్యములను ప్రసాదిస్తుంది అమ్మ. అందువల్ల శుభకరి. అంటే ఏం డౌట్ పడక్కర్లేదు అమ్మన. అందుకని మనం వీటికి వీళ్ళు వాటికి వాళ్ళు అని విడిగా వెళ్ళక్కర్లే. ఇలాగే వచ్చింది కదా, చాలా సులభంగా అమ్మని ఎటువంటి ఆయాసం లేకుండా అమ్మని ఆరాధించవచ్చు. ఏ ఆయాసం అక్కర్లే, ఏ కష్టం అక్కర్లే, పరిగెత్తక్కర్లే. డబ్బు కోసం లక్ష్మీదేవి స్తోత్రాలు నేర్చుకోక్కర్లేదు, విద్య కోసం సరస్వతి మంత్రాలు చదవక్కర్లేదు. ఇలా రకరకాలుగా ఇన్ని నేర్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు. చాలు ఒకటి పట్టుకుంది, సమస్తము ఆవిడేస్తుంది. నేను ఎప్పుడు వేరే స్తోత్రాలు చదివింది లేదు. నాకు లలిత సహస్రనామం ఒకటే. ఏదో భగవద్గీత, సౌందర్యలహరి ఇవి నేర్చుకున్నాను, నేర్చుకోలేదు అంటలేదు. అవి మామూలుగా కూర్చుని చదువు చాలు. ఒక్క అమ్మ అంటే నమ్మకంతో మీరు ఏది పట్టుకున్నా సరే ఆ పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. ఆవిడ ఇస్తుంది, మీరు అడగక్కర్లేదు. అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ అది కావాలి అని మీరు అడగక్కర్లేదు. ఏ సమయంలో ఏ కాలంలో ఏది మీకు కావాలో ఆవిడకి తెలిసినంతగా మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు. ఆవిడ ఇచ్చి తీర్చుంది. నీకు ఆ నమ్మకం సర్వకాల సర్వావస్థల యందు ఆ దృఢమైన విశ్వాసం పరమాత్మ యందు ఉండాలి. ఎస్, వాళ్ళు చేస్తారు. పిల్లలు తల్లి చేస్తుందా చేయదా అనుకుంటారండి. వాడికి వయసు వచ్చే వరకు వాడు అనుకోడు, వయసు వచ్చాక అనుకుంటాడు. ఎందుకంటే బుద్ధి ప్రచోదయాత్, ఆ బుద్ధి అనేకంగా పోతుంది కాబట్టి వాడు అప్పుడు రకరకాలుగా ఆలోచిస్తాడు. బుద్ధి నిలకడగా ఉన్నన్ని రోజులు వాడు ఏం ఆలోచించారు, చక్కగా ఆనందం. ఇదే చెప్పు, బుద్ధి నిలకడగా ఉంటే మీరు ఆనందంగానే ఉంటారు. ఆ నిలకడ అనేది గురువు ఎంత, దైవం అంతా స్థిరంగా ఉంటే చాలు. నీ ఇష్టం, పరమాత్మ ఎంత, ఎవరి ఎందు లగ్నం చేస్తావో బుద్ధిని నిలకడగా పెట్టి, అప్పుడు ఆ ఆనందం నీకు లభించుతుంది, డౌట్ లేకుండా. ఆ నిలకడ లేనప్పుడే నానా గోలలు. కాబట్టి శుభకరి, అన్ని శుభాలు ఇస్తుంది. ఇది అది నా కేటగిరీ కాదు. ఇప్పుడు నా జ్యూరిడిక్షన్ లో లేదంట. మనకి బయట న్యాయస్థానాలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ వాడు ఏమంటాడు, ఇది నాది కాదండి వేరేదంట. ఇది అలా ఉండదు. అమ్మ అన్నీ ఆవిడ చూస్తుంది. అసలు నీకు ఎప్పుడు ఏం కావాలో నీకు మటుకు ఏం తెలుసు? నీకు ఎక్కడ రక్షణ కల్పించాలో నీకు తెలుసా? నీకు ఆపద వస్తుందని నీకు ఎలా తెలుసు? నీకు ఏది కావాలో ఏ సమయానికి ఏది, అన్ని ఆవిడ చూస్తుంది. శుభకరి. కాబట్టి ఆ బుద్ధిని నిలకడగా ఉంచండి. మీరు ఆరాధించే దైవం అందు, గురువుల యందు మీరు నిలకడగా ఉంచుకోవాలి. తప్పులేదు, మీకు ఏదొచ్చినా గురువు ఉన్నారు అన్న ఆ ధైర్యం మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తుంది. అవతల వాళ్ళు మిమ్మల్ని పరిహసించవచ్చు, అన్నిటికీ దేవుడు లేదా గురువు అంటావేంటి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తారు. ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని అనుకోండి. నీ బుద్ధి నిలకడగా ఉందా లేదో నీకే నిలకడగా ఉందా లేదో చూసు, ఏం దోషం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నిలకడగా పెట్టుకున్నావో అప్పుడు నీకు అన్ని జరిగాయి. అది ఉదాహరించుకోవచ్చు. బుద్ధి మనం దైవమందో గురువు ఏందో నిలకడగా వచ్చినప్పుడు మీ యొక్క ఆ కష్టం నుంచి మీరు దాటారు. మరి ఇప్పుడేమి? అందువల్ల బుద్ధి నిలకడగా ఉంటే
దేని నుంచి ఎలా రక్షించాలి, ఎంత రక్షించాలి, ఏమిటి చేయాలి అంతా మీ దాంట్లో ఉండదు. అప్పుడు హాయిగా ఆనందంగా ఉండొచ్చు. శోభనా సులభాగతి శుభకామములచే పరమేశ్వరి సులభముగా పొందబడుతుంది. శుభకాములచే అని కూడా అంటే పరుల సుఖాన్ని అని అంటారు కాదు, ధర్మ ఆచరణ. శుభకామము అంటే ధర్మాచరణ. ధర్మం ఎప్పుడు శుభాన్నే కలుగ చేస్తుంది. కాబట్టి వాళ్ళచే అమ్మ సులభముగా వాళ్ళు పొందుతారు అమ్మని అని అర్థం. భక్తులచే ఆరాధించబడు దేవతలు అందరి ఎందుకు సులభముగా ఆరాధింపబడి సులభతరముగా వారిని అనుగ్రహించినట్టు దేవతయగుటచే పరమేశ్వరి శోభన సులభాగతి అనబడుతుంది. అంటే ఈ అమ్మ దగ్గర ఈవిడికి పెద్ద వేరే నైవేద్యాలు ఏదో పెట్టాలి లేకపోతే ఇది అని ఏమీ లేదు. వేరే దేవతలకి ఫలానా కావాలి అంటే ఫలానా చెయ్యాలి. ఒక కోరిక సత్యనారాయణ వ్రతం అన్నాను, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అమ్మకి వేరే ఏం లేవు, నీ మనసిస్తే చాలా. ఈ బాహ్య ఉపచారాలతోటి వీటితోటి పనిలేదు, మంత్రంతో పనిలేదు, నామంతో చాలా. ఆ నామంతో హాయిగా అత్యంత సులభంగా మా అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. అనుగ్రహం అంటే ఏమిటి? ఏ సమయానికి మీకు ఏం కావాలి అవన్నీ ప్రసాదిస్తే చాలు. అనుగ్రహం అంటే అదే కదా, వేరే ఏం లేదు. అనుగ్రహం ఉంది అంటే అర్థం ఏంటి? మీకు ఏ కష్టము లేదన్న, మీరు ఆనందంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు. అదే కోరికలు తీర్చడం అనండి, అనుగ్రహం అనండి. సులభతరముగా వారిని అనుగ్రహిస్తుంది. కరుణామృత స్వరూపురాలు సుఖారాధ్య అను నామంలో వివరించబడిన మార్గమున ఆరాధించబడి అనుగ్రహిస్తుంది. ఆత్మజ్ఞాన సాధనమునకు సులభ సాధన ఇదే. శోభనకరమకు మోక్ష పదవి పొందుటకు సులభ సాధన మార్గమైనది అమ్మ. సువ్రత శోభనులకు సువాసినులచే సులభంగా పొందబడినదొకట పరమేశ్వరి శోభన సులభాగతి. మోక్షాది పురుషార్థాలు శోభనములు, వీటిని పొందించుటకు సులభమైన మార్గం అమ్మే. చతుర్విధ పురుషార్థములు అప్రయాస సాధ్యములగుటకు పరమేశ్వరి ఉపాసనము సులభమైన మార్గం. కాబట్టి అమ్మ సుఖారాధ్య శుభకరి అంటే అత్యంత సులభంగా మనము ఆ అమ్మని పొందవచ్చు. ఏమీ డౌట్ లేదు. ఇక్కడ ప్రయాసలు అక్కర్లేదు. ఒక బ్రాహ్మణుని పిలుచుకుని నాన్న ఇప్పుడు అంత హడావిడి ఏమి అక్కర్లేదు. వనసా వాచ కర్మణ ఆమెను ఆరాధిస్తే చాలు. నైవేద్యాలు అంటే ఇప్పుడు చెప్పాను కదా, మనసు లగ్నం అయిన తర్వాత వేరే దాంతో పర్లేదు, నీ మనసే నైవేద్యం. శంకరుల యొక్క అవి కూడా మీరు చదువుతున్నారు, రికార్డింగ్ చేస్తున్నారు కదా, నైవేద్యం అంటే ఏంటో. కాబట్టి నీ మనసులో ఈ బాహ్య ప్రపంచం పట్ల ఉన్న భావనలు ఏవి లేకుండా ఉంటే అదే నిర్మలమైన మనసు. ఏ బంధాల పట్ల కానీ వస్తువుల పట్ల కానీ ఎటువంటి భావ అభావం ఏవీ లేదు. సుమ్మయిరు ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా స్వీకరించడమే సుమ్మయిరు స్థితి. అదే అసలు. అలా ఉంటే ఆ అమ్మని సులభంగా పొందవద్దట అమ్మానుగ్రహం. ఇక అమ్మానుగ్రహం ఉంటే మీరు చతుర్విధ పురుషార్థాలు అన్నారు, అన్ని పొందుతారు. ఇహము పరము రెండు కూడా. ఇహము అంటే తెలుసు కదా మీకు కోరుతుంది, పరము అంటే ఆ మోక్షాన్ని కూడా మీరు. కాబట్టి చక్కగా అమ్మని మీరు ఏ దైవాన్ని ఆరాధించినా మనసు లగ్నం చేసుకోండి. భగవంతుడి యందు గురువు యందు అభిప్రాయ సేకరణలు అక్కర్లేదు. ఇష్టాయిష్టాలు తెలుసుకోవటంలో దోషం లేదు, కానీ దానిలో డిస్కషన్లు కానీ ఇంకోటి కానీ మీ అభిప్రాయం వేరే అలా ఎప్పుడూ ఉండదు. అయితే మనసు నిర్మలమైనప్పుడు మీకు ఆటోమేటిక్గా స్ఫురణ వస్తుంది. మనసు నిర్మలం లేనప్పుడే ఈ అభిప్రాయాలతో నానా ఘోరగా ఉంది. మీరు సమర్పించవలసినది మీరు సమర్పించవచ్చు. అక్కడ లోభత్వమో ఇంకోటో ఎవరో మీకు సమర్పించింది తీసుకెళ్లి ఇవ్వటమో అలాంటివి చేయరు. దైవానికి ఎక్కడైనా అలా ఎప్పుడైతే మనసు నిర్మలత్వం ఉంది, అనుగ్రహం అనేది అత్యంత సులభం. చూడండి, మీరు తృణమో ఫలమో అన్నారు, మిమ్మల్ని ఏమి ఇచ్చేయమని లేదు, కష్టపడమని లేదు, ఆయాసపడమని లేదు, ఉపవాసాలు ఉండమని లేదు అమ్మ. అసలు ఏది చేయదు, హాయిగా మనసు నిర్మలంగా ఉంచుకోవడం చాలు. అందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి.
గురువుల దగ్గర కానివ్వండి, దైవం దగ్గర కానివ్వండి, ఏ భావం లేకుండా హాయిగా ఉండండి. ఇవ్వలేకపోయానని దిగులు అక్కర్లేదు, ఇచ్చానన్న అహంకారం అక్కర్లేదు. ఏ భావన లేకుండా ఉండండి. మీరు ఇవ్వాలా అక్కర్లేదో కూడా వాళ్ళే నిర్ణయించు. వాళ్ళ అనుసారం సుమ్మయ్యరు, నువ్వు నోరు మూసుకునే ఉండు. నువ్వు మనసులో ఏ భావం లేకుండా నువ్వు ఉండు. ఏది జరగాలో అది ఎప్పుడు కూడా ఉన్నతంగా, అద్భుతంగా, శోభనంగా జరుగుతుంది. అటు మనసు నిర్మలంగా పెట్టుకోండి. మీరు సాక్షులుగా ఉండండి. అప్పుడు చైతన్యవంతం అవుతుంది. అమ్మ చైతన్యవంతమైతే అన్ని శోభనములే. శుభం పోయాలి.